వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు ముసురుతాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాధుల బారిన పడుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తుగా ప్రజలకు అవగాహన కలిగించడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. చాలా చోట్ల అవగాహన కార్యక్రమాలు జరగడం లేదు. ఇందులో భాగంగా చిలకూరులోని మిక్స్డ్ కాలనీలో వైద్య సూచనలు వంటివి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు కురియడంతో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. అలాగే గ్రామాల్లో ఉన్న కాలనీల్లోనూ వర్షపు నీరు నిల్వ ఉంది. మట్టి రోడ్లు కావడంతో నీరు వెళ్లే వీలు లేకపోవడంతో రోజుల తరబడి వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతో కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా చెల్లకూరులోని మిక్స్డ్ కాలనీలో ఇదే పరిస్థితి నెలకొంది. వీధుల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు మట్టి రోడ్లపై నిలబడి ఉండడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ నిల్వ నీటిని తొలగించేలా చొరవ తీసుకోవాల్సి ఉంది. మిక్స్డ్ కాలనీకి వైద్య సిబ్బంది ఎవరూ రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాలు జరగడం లేదు. ఇదే విషయమై స్థానికులు శివాబీనుస్తో మాట్లాడారు. రోడ్లలో వాన నీరు ఉండడంతో దోమలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పలువురు జ్వరాల బారిన పడ్డారని తెలిపారు. వైద్య సిబ్బంది ఎవరూ కాలనీలోకి రావడం లేదని అధికారులు స్పందించి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాలువలు, మురికి కాలువలు ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి సార్. దోమలు విపరీతంగా ఉన్నాయి, మమ్మల్ని చంపేస్తున్నాయి సార్ దోమలు. ఆసుపత్రి వాళ్ళు కూడా మాకు మందులు వైద్యాలు చేయటంలో ఎడకొచ్చి అదేంటే ఒకసారి వస్తారు, ఇంక 2 వారాలు 3 వారాలు కానరారు. కొంచెం దయచేసి మాకు దోమలు విపరీతంగా అయిపోయినాయి సార్. కొంచెం మీరు గమనించండి. మీరు మున్సిపాలిటీ గారికి చెప్పి కమిషనర్ గారుగా మాకు దయచేసి మీరు పంపించండి సార్. ఎక్కడ చెత్తపోగులు కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ మీరు కావాలంటే ఇన్కోర్ చూసుకోండి, వచ్చి ఎవరినైనా పంపించండి సార్, చూసుకుంటారు, చెకప్ చేస్తారు. ఎక్కడ నీళ్ళు అక్కడే ఉండే సార్. జలధారలో కానీ కాలువలు కూడా డ్యామేజ్ అయిపోయి పోవటంలో నీళ్లు, దోమలు ఎక్కువైపోతుండే స్వామి. మీరు కాపాడి మమ్మల్ని. దోమలు పసిబిడ్డలు ఉండేవాళ్ళమి, పైపాటి జ్వరాలు వస్తున్నాయి సార్. అందరూ 2-3 ఆసుపత్రుల్లో కూడా ఉన్నారు ఇప్పుడు. మేమందరం మిచ్చిరి కాలనీ సార్, మిచ్చిరి కాలనీ అది స్వామి. మిచ్చిరి కాలనీలో రోడ్ల మీద కాలువల్లో నీళ్లు నిలబడి దోమలు ఎక్కువగా ఉన్నాయి సార్. వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయి. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఒకరు వచ్చి స్పేర్ చేయించండి సార్. హాస్పిటల్ వాళ్ళు సార్, ఎవరైనా కానీ హాస్పిటల్ నుంచి వచ్చి ఎవరన్నా చేయాలి సార్. అదే ఎక్కువ దోమలుగా ఉన్నాయి సార్. ఇక్కడ మిచిరి కాలనీలో ఉండలేకున్నాము.